హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో అండి ఒక బ్యూటిఫుల్ సింపుల్ సిల్క్ శారీతో ఒక డిజైనర్ 4 లేయర్ డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. శారీ అయితే చాలా సింపుల్ శారీ అండి, కాకపోతే ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ని మనం ఇంటి దగ్గరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 4 లేయర్స్ దీనికి వస్తాయి ఫ్రెండ్స్. పూర్తిగా శారీని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. సెపరేట్గా బాడీ పార్ట్ని అటాచ్ చేసుకుని ఈ డ్రెస్ని ఇక్కడ డిజైన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంటి దగ్గర చాలా ఈజీ మెథడ్లో ఈ డిజైనర్ డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 36 చెస్ట్ సైజ్ వాళ్ళకి అయితే అది కరెక్ట్గా సరిపోతుందండి. వేరే సైజు ఉన్నవి నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్తాను కాబట్టి దాన్ని బట్టి మీరు అక్కడ క్యాలిక్యులేషన్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా డిజైనర్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ ఫ్రాక్ కటింగ్ కోసం అండి నేను ఇక్కడ ఒక శారీ తీసుకున్నానండి. అలాగే 2 మీటర్ కింద ఫ్లేర్కి లైనింగ్ వేద్దామని నేను 2 మీటర్ క్రేప్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ 1 మీటర్ నేను బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా నేను లైనింగ్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను శారీలో బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ క్లాత్ని. సో బాడీ పార్ట్ని నేను ఎక్కడ తీస్తాను అంటే శారీని ఫస్ట్ నేను ఇలా పూర్తిగా ఓపెన్ చేసేసి మీకు చూపిస్తున్నాను. శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది పౌటంచ్ అండి శారీకి. సో ఈ పౌటంచ్ ఏదైతే ఉంది కలర్ కొద్దిగా ఇక్కడ డార్క్ వచ్చింది కాబట్టి దీంతో నేను స్లీవ్ని కట్ చేసుకుంటాను. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వరకు ఇది ఈ డార్క్ క్లాత్ ఏదైతే ఉందో అక్కడ యూజ్ చేస్తాను. దాని పక్కన పార్ట్ ఏదైతే ఉందో అదంతా నేను బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో కొద్దిగా డిఫరెంట్ కలర్లో ఉంటే మీరు అది స్లీవ్స్కి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బాడీకి కూడా ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ 1 మీటర్ క్లాత్ని నేను సెపరేట్ చేసేసుకున్నానండి. పౌటంచ్ దగ్గర నుంచి చేసేసుకుని ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగతా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని సైడ్ చేశానండి. ఇప్పుడు బాడీ పార్ట్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటానండి ఫస్ట్ నేను 1 మీటర్ లైనింగ్ని కాటన్ లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఫోల్డెడ్ సైడ్ నా వైపు పెట్టుకుని ఓపెన్ ఆపోజిట్ సైడ్ పెట్టానండి. పైన ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలి అనుకుంటే అంత లెంత్ ఇక్కడ పెట్టుకోవాలని నేను ఇక్కడ 14 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటే 1 ఇంచెస్ యాడ్ చేసి 15 దగ్గర ఇలాగా పైనుంచి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకుని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటానండి. సో ఇది బాడీ లెంత్ అండి. మీ బాడీ లెంత్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ నెక్ నేను ఇక్కడ డ్రా చేస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఇక్కడ 8 ఇంచెస్కి నేను ఓపెన్ చేస్తున్నాను కాబట్టి 8.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ పైన షోల్డర్లో కుట్లకి వెళ్తే 8 ఇంచెస్కి బ్యాక్ నెక్ వస్తుందండి. నెక్ తర్వాతే మీరు ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మార్కింగ్ కోసం హాఫ్ ఆఫ్ ద షోల్డర్ని ఇక్కడ పెట్టుకోవాలి. మీకు ఎంత షోల్డర్ ఉంటే దాన్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. దాంట్లో మీరు బ్యాక్ నెక్ 8 ఇంచెస్ ఉన్నప్పుడు 1.5 ఇంచెస్ మైనస్ చేయాలండి. సో ఇక్కడ షోల్డర్ 14 ఇంచెస్ అండి. 14ని హాఫ్ చేసి నేను 7 దగ్గర ఇలాగ పెట్టుకున్నానండి. టేప్ని పెట్టుకుని దీంట్లో 1.5 ఇంచ్ మైనస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇలా నేను బ్యాక్ నెక్ని ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా లైన్ డ్రా చేసుకున్నానండి. ఇలాగ మనం పైనుంచి కిందకి స్ట్రైట్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా క్రాస్గా స్కేల్తో మార్క్ చేసుకోవాలండి. లైన్ డ్రా చేసుకుని ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ షోల్డర్ విత్ నేను 1/4 to 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మీకు ఎంత నెక్ బ్రాడ్ కావాలో దాన్ని బట్టి మీరు షోల్డర్ విత్ ఇక్కడ పెట్టుకోండి. 1/4 to 3 ఇంచెస్ షోల్డర్ విత్ పెట్టుకున్నాను నేను. మీకు నెక్ బ్రాడ్ ఎక్కువ కాకుండా తక్కువ కావాలి అనుకుంటే మీరు 3 ఇంచెస్ షోల్డర్ విత్ని ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రౌండ్ షేప్ బ్యాక్ నెక్కి ఇస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా నేను 6 దగ్గర మార్క్ చేసుకుని 6.5 దగ్గర మార్క్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన కుట్టుల్లో మనకి 1/2 ఇంచ్ వెళ్తుంది కాబట్టి షోల్డర్ స్టిచ్చింగ్లో. సో ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడ రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. రౌండ్ నెక్ డ్రా చేసిన తర్వాత అండి ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ చెస్ట్ మీకు ఎంత ఉంటే దానికి 4th పార్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఫుల్ చెస్ట్ 36 ఇంచెస్ అండి. 36 4th పార్ట్ ఇక్కడ 9 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే 32 వెస్ట్ మెజర్మెంట్ నాకు ఉంది. సో 32 4th పార్ట్ 8
దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటాను. డాట్స్ వేసుకుంటే మీరు డాట్స్కి 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏమి డాట్స్ అవి వేయట్లేదండి. సో 32 4th పార్ట్ 8 దగ్గర ఇక్కడ మార్క్ చేసేస్తున్నానండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా క్రాస్గా ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ మీకు ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ మెజర్మెంట్ ఉందండి. 16ని హాఫ్ చేస్తే 8 కదా. సో ఇలా మనం రౌండ్గా తిప్పి ఒకసారి 8 వస్తుందో లేదో మెజర్ చేసి చూసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేసుకునే ముందు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం అంటే ఇక్కడ నేను ఒక 30 ఇంచ్ లోపల నుంచి కొద్దిగా రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నేను బాడీ పార్ట్ని 2 బాడీ పార్ట్ని కూడా ఇక్కడ కట్ చేసేసుకుంటాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని బయటికి తీసేస్తాను. కొద్దిగా సైడ్ కొద్దిగా క్రాస్గా మనం పైకి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ నెక్ కూడా ఇక్కడ నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. సో ఇలా బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత అండి మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చేసుకుని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్తో కూడా చెస్ట్ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలండి. అలాగే వెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. సో చూడండి ఇలాగా కట్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మనం శారీలో క్లాత్లో కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను లైనింగ్ని ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే పెట్టుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా పూర్తిగా మనం సిల్క్ శారీ కాబట్టి నీట్గా సెట్ చేసుకుని ఫ్లోరల్ డిజైన్ డైరెక్షన్ చూసుకోవాలండి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకే డైరెక్షన్లో ఉండేలాగా ఫ్లవర్స్ డిజైన్ అనేది చూసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే డార్క్ పార్ట్ ఏదైతే ఉంది డార్క్ కలర్లో పౌటంచ్ ఉంది కదా, అక్కడ నేను 3/4 స్లీవ్ కట్ చేసుకుంటాను. సో సింపుల్ 3/4 స్లీవ్ మీరు మీ మెజర్మెంట్ బట్టి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 15 ఇంచెస్ స్లీవ్ లెంత్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా బాడీ పార్ట్ని కట్ చేసిన తర్వాత అండి దీన్ని మనం లైనింగ్కి అండ్ శారీ క్లాత్కి ఇలాగ అటాచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ని రౌండ్ అప్లో స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. నెక్ కోసం నేను సింపుల్ రౌండ్ ప్యాచెస్ అనేది రెడీ పెట్టుకున్నానండి. రౌండ్గా మనం ఇలాగా ప్యాచ్ని రెడీ చేసుకుని లైనింగ్ క్లాత్తో కట్ చేసుకుని దీన్ని కూడా మనం నెక్కి అటాచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత దీని నెక్కి ఈ ప్యాటర్న్ని నేను అటాచ్ చేసేసుకుంటానండి. సో ఇలా సింపుల్ రౌండ్ ప్యాటర్న్స్ కాబట్టి రౌండ్గా మనం స్టిచ్ చేసుకుని బ్యాక్కి తెప్పేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే మీరు రెడీ చేసుకోవాలి. సో దీనిపైన రెడీ చేసుకున్న తర్వాత పైన లేస్ కూడా మీరు యాడ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి నెక్. సో నేను లాస్ట్లో లేస్ని అటాచ్ చేసుకుంటాను. సో ఇక్కడ స్లీవ్ని నేను కింద ఫోల్డ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నానండి. అలాగే ఫ్రంట్ 1/2 ఇంచ్ డీప్ తీసుకున్నాను. సో స్లీవ్ని మనం ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని ఫ్రంట్ పార్ట్లో ఇలా హాఫ్ ఇంచ్ డీప్ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ లేకుండా ఉంటుందండి. సో ఇక్కడ బాడీ పార్ట్కి నేను సింపుల్గా నెక్ని బ్యాక్ తిప్పుకున్నానండి. అలాగే షోల్డర్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఈ 3/4 స్లీవ్ని ఏదైతే కట్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా ఆ స్లీవ్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఆర్మ్ రౌండ్కి మనం స్లీవ్ని స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి స్లీవ్ని నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను బాడీ పార్ట్ బ్యాక్కి తిప్పుకొని ఏదైతే నేను కట్స్ పెట్టుకున్నాను కదండి చెస్ట్ మార్కింగ్ దగ్గర అండ్ వెస్ట్ మార్కింగ్ దగ్గర కట్స్ పెట్టుకున్నాను. సో ఇలా మనం స్ట్రైట్గా కిందకి మార్క్ చేసుకుని అలాగే స్లీవ్ని కూడా స్లీవ్ రౌండ్ మనకి ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో అక్కడి నుంచి ఇలాగ మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ మార్జిన్లో ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కూడా మనం చేసుకోవాలండి. ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఏదైతే కట్ పెట్టుకున్నామో ఆ కట్ దగ్గర మనం ఇలాగ స్లీవ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. సో ఇలా చూడండి సైడ్ నేను జాయింట్ చేసేసి ఫిట్టింగ్ చేసేసుకున్నానండి. స్లీవ్ని కూడా సైడ్ జాయింట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఫ్లేర్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఫ్లేర్ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఏదైతే క్రేప్ లైనింగ్ ఉంది కదా 2 మీటర్స్. సో ఈ 2 మీటర్స్ని నేను ఫస్ట్ ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. డబల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో కోన్ షేప్లో ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఇలా తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం
నీట్గా కింద సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. సో వెస్ట్ మార్కింగ్ కోసం ఓపెన్ సైడ్ ఆపోజిట్లో ఉందండి, ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. సో పైన బాడీ పార్ట్ ఫోల్డెడ్ సైడ్ని, కింద ఫ్లేర్ పార్ట్ ఫోల్డెడ్ సైడ్ని ఈక్వల్గా ఇలాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత సైడ్ 1/2 ఇంచ్ కుట్లకి మార్జిన్ వదిలేసి మనం ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెస్ట్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బాడీ లెంత్ చూసుకోవాలి ఫ్రెండ్స్. సో బాడీ లెంత్ని ఫుల్ లెంత్లో మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో ఫస్ట్ నేను ఈక్వల్గా ఇక్కడ రౌండ్గా మార్క్ చేసుకుంటున్నానండి వెస్ట్ కోసం. సో ఇలా ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఫుల్ లెంత్లో బాడీ లెంత్ని మైనస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఏదైతే నేను మార్క్ చేశాను కదా కర్వ్ కానీ, అక్కడ మనం బాడీ లెంత్ 14 ఇంచెస్ కదా, సో 14 ఇంచెస్ని ఇలా పైకి పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకున్న తర్వాత ఫుల్ లెంత్ ఇక్కడ 45 ఇంచెస్ నాకు కావాలండి. సో 45 కన్నా నేను 2 ఇంచెస్ తక్కువే ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ నేను 43 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పైనుంచి ఎంతవరకు వచ్చింది అంటే 42 ఇంచెస్ సంథింగ్ ఏదో వచ్చిందండి అక్కడ నంబరు. సో పైనుంచి ఇలాగ రౌండ్గా మనం ఒక రౌండ్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలండి. లైనింగ్ కాబట్టి అండి మనం 2 ఇంచెస్ మైనస్ చేసి పెట్టుకోవాలండి. లోపల మనకి కొద్దిగా షార్టే ఉండాలి లైనింగ్ అనేది. సో ఇలాగ కొద్దిగా డార్క్ చేసిన తర్వాత మనకి లోపల పార్ట్లో కొద్దిగా జాయింట్ కూడా వస్తుందండి. సో ఆ జాయింట్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనం కటింగ్ చేసుకోవాలండి. ఈ రౌండ్ పార్ట్ దగ్గర మార్కింగ్ దగ్గర కట్ చేసుకున్న తర్వాత కింద సో చూడండి ఇక్కడ మనకి చిన్న జాయింట్ వస్తుంది. సో ఈ జాయింట్ని మనం స్ట్రైట్ పార్ట్ని ఇలాగా 1/2 ఇంచ్ లోపలికి ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో ఇలాగా 1/2 ఇంచ్ లోపలికి కుట్ల కోసం మార్జిన్ కోసం పెట్టుకోవాలని పెట్టుకుని ఇలా మనం పైన పార్ట్ని ఇలా దానిపైన పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా రౌండ్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ని మనం లైనింగ్కి యాడ్ చేసుకోవాలండి ఈ పీస్ని. సో ఈ జాయింట్ చేసుకుని మనం రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేర్ని. ఇప్పుడు సారీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే ఇది లేయర్స్లో ఉంటుంది కాబట్టి అండి లేయర్స్ని మీరు కరెక్ట్గా క్యాల్కులేషన్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే అండి మనం ఫుల్ లెంత్ ఇక్కడ మెజర్మెంట్ చూసుకోవాలండి. ఫుల్ లెంత్ ఇక్కడ నాకు 45 ఇంచెస్ కావాలండి. సో మీరు ఫుల్ లెంత్ మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాంట్లో మీరు బాడీ పార్ట్ని మైనస్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ 14 ఇంచెస్ నేను 45లో 14 ఇంచెస్ మైనస్ చేస్తాను ఫ్రెండ్స్. మైనస్ చేస్తే నాకు ఇక్కడ ఫ్లేర్ లెంత్ 31 ఇంచెస్ వస్తుందండి. సో 31ని కూడా మనకి ఎన్ని ఫ్లేర్ కావాలో అన్ని ఫ్లేర్ నెంబర్తో మనం డివైడ్ చేసుకోవాలి. సో 31ని 4తో డివైడ్ చేసుకుంటే 7.75 వస్తుంది, అంటే 4/8 ఇంచెస్ వస్తుందండి. సో మీరు అప్రాక్స్గా 8 తీసేసుకోండి. 8 తీసుకున్న తర్వాత దాంట్లో 1 ఇంచెస్ మీరు ప్లస్ చేసుకోండి, ఎందుకంటే పైన కింద కూడా మీకు కుట్లకి మార్జిన్ వస్తుంది ఇవ్వాలి కాబట్టి అండి. మీరు 8లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 9 దగ్గర మీరు ఫ్లేర్ కటింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ 4 ఫ్లేర్ కావాలి కాబట్టి 4 పార్ట్స్లో 9 ఇంచెస్ కట్ చేసుకోవాలండి. సో నేను మీరు ఇలా 31ని ఇలా కూడా మీరు 4 పార్ట్స్లో టేప్ని ఇలాగా డివైడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. సో ఇలా మీరు డివైడ్ చేసుకున్నా మీకు 4th పార్ట్ వచ్చేస్తుందండి. సో ఇక్కడ కూడా సేమ్ అండి 4/8 ఇంచెసే వస్తుంది. సో మీరు 8 తీసేసుకోండి, 1/2 ఇంచ్ ఇటు అటు అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో 8 కన్నా 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 9 దగ్గర నేను మార్క్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ పైన ఏదో కొద్దిగా స్టిఫ్గా ఉంది కదా క్లాత్, అది నేను కట్ చేసి తీసేస్తున్నానండి. తీసిన తర్వాత ఇక్కడ నుంచి నేను 4 పార్ట్స్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మార్క్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి లైన్ని, తర్వాత కట్ చేసేసుకోండి. కింద పార్ట్ ఏదైతే ఉంది కదా అది మనం తీసేయాలండి. అది మనకి 9 ఇంచెస్ రాలేదు. సో ఓన్లీ 4 లేయర్స్ కాబట్టి 4 పార్ట్స్గా నేను సారీని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ లేయర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ లేయర్ తీసుకునేటప్పుడు మీరు వెస్ట్ రౌండ్ ఎంత ఉందో ఇక్కడ చూసుకోవాలండి. పూర్తిగా వెస్ట్ రౌండ్ ఇలాగ రౌండ్గా మీరు చూసుకోవాలి. మీకు ఎంతైతే వెస్ట్ రౌండ్ ఇలాగ వచ్చిందో దానికన్నా 40 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్లాత్ని. సో ఇక్కడ 32 ఇంచెస్ వెస్ట్ రౌండ్ ఉంటే 32 కన్నా 40 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే పూర్తిగా 72 ఇంచెస్ నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రిల్ అనేది తీసుకుంటానండి, ఫస్ట్ లేయర్ తీసుకుంటాను. సో ఇలా టేప్తో మనం చూసుకోవాలండి.
72 దగ్గర మార్క్ చేసుకుని ఫస్ట్ లేయర్ ఇక్కడ కట్ చేసుకోవాలి. కరెక్ట్గా నేను 72 ఇంచెస్ దగ్గర ఫస్ట్ లేయర్ని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దీని తర్వాత మిగిలిన క్లాత్ ఏదైతే ఉంది ఆ క్లాత్ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఈ క్లాత్ని మనం యాడ్ చేసుకోవాలి థర్డ్ లేయర్లో కానీ ఫోర్త్ లేయర్లో కానీ, అది నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ లేయర్ నేను ఇక్కడ తీసాను. సెకండ్ లేయర్లో మనం ఫస్ట్ లేయర్లో ఎంతైతే 72 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, 72 ఇంచెస్ కన్నా 40 ఇంచెస్ ఎక్స్ట్రా, మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా 40 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఫస్ట్ లేయర్ని ఇలా పట్టుకుని నేను ఇక్కడ వరకు మెజర్ చేశాను, అక్కడ నుంచి 40 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. కట్ చేసుకుంటే ఇక్కడ కూడా చిన్న పీస్ అనేది మిగిలిందండి. సో ఈ చిన్న పీస్ని మనం థర్డ్ లేయర్కి యాడ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ లేయర్లో మిగిలిన పీస్ని మనం ఫోర్త్ లేయర్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ ఎక్కువ ఉండాలండి, సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ డబల్ కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే థర్డ్ లేయర్ కన్నా ఫోర్త్ లేయర్ కూడా మీకు ఎక్కువ ఉంటాయండి. మీకు ఫ్రిల్ పెట్టడానికి అది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చూడండి, ఇది ఫస్ట్ లేయరు, సెకండ్ లేయర్ అండి. థర్డ్ లేయర్లో నేను సెకండ్ లేయర్లో మిగిలిన పీస్ని యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ లేయర్లో నేను ఫస్ట్ లేయర్లో మిగిలిన పీస్ని, అంటే అది పెద్దగా ఉంటుందండి, ఆ పీస్ని అటాచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. చేసుకుని ఇలా మనం లేయర్స్ని రెడీ పెట్టుకోవాలండి అటాచ్ చేసుకుని. ఫ్రిల్ ఎలాగా నేను దీనికి పెట్టాను అది నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఒకటి నేను మీకు చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఫ్రిల్స్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఈ ఫ్రిల్స్ రెడీ చేసాక ఇలా ఉంటుందండి. సో మిషన్ పైన మీరు చాలా ఈజీగా ఫ్రిల్స్ని ఎలా రెడీ చేసుకోవాలో అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఈజీగా అడ్జస్ట్ కూడా అవుతుందండి ఫ్రిల్ అనేది మనకి లేయర్స్కి యాడ్ చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఒక లేయర్ని నేను ఇక్కడ తీసుకుని 1/2 ఇంచ్ గ్యాప్లో నేను దూరం కుట్టి వేసుకున్నానండి. అంటే మీరు ఆ స్టిచ్చింగ్ది ఏదైతే నంబర్ ఉంటుంది కదా 5లో పెట్టుకోవాలి. మీరు 5లో మీరు స్టిచ్చింగ్ పెట్టుకుంటే మీకు దూరం కుట్టు అనేది పడుతుంది. అది లాగడానికి మీరు థ్రెడ్ పట్టుకుని లాగడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ మార్జిన్లో నేను ఇలాగా పూర్తిగా లేయర్ పూర్తిగా స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఈ కుట్టుని మనం ఇలా కొద్దిగా లాగాలండి. లాగేసి దీన్ని ఓపెన్ చేసాక ఒక థ్రెడ్, అంటే బాబిన్ దగ్గర నుంచి ఒక థ్రెడ్ వస్తుంది, పైన కుట్టు కూడా ఒక థ్రెడ్ ఉంటుంది కదా. సో పైన ఏదైతే కుట్టు ఉంటుంది, మిషన్ పాదం దగ్గర ఏదైతే కుట్టు పడుతుంది ఆ కుట్టుని, అంటే ఆ థ్రెడ్ని మనం ఇలా పట్టుకొని లాగాలండి. ఇలా పట్టుకొని లాగితే మనకి చాలా ఈజీగా మనకి ఎంత ఫ్రిల్ అనేది కావాలి అంత ఫ్రిల్ మనకి ఇక్కడ అడ్జస్ట్ అవుతుందండి. సో చూడండి నేను ఎలా అయితే నేను దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ని మీరు ఒకసారి చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఫింగర్స్కి మీరు ఇలా తిప్పాలండి, ఆ థ్రెడ్ని తిప్పి ఇలా చాలా ఈజీగా ఇలాగా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేయాలి. సో మీకైతే అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి. సో ఇలా మీరు పూర్తిగా ఫ్లేర్ అంతా కూడా ఇలా మీరు కొద్దిగా స్లోగా ఇలా లాగితే అండి మీకు చాలా ఫ్రిల్స్ అనేది, మీకు ఎంత పెద్ద ఫ్లేర్కి కూడా ఫ్రిల్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. మీకు ఇలాగా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటే అండి నేను చేత్తో, అంటే చిన్న సూత్తో కూడా ఫ్రిల్ వేయడం అనేది చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అలా కూడా మీరు ఫ్రిల్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చేత్తో కూడా మీరు ఫ్రిల్ని పెట్టుకోవచ్చండి. సో ఇలా మనం ఫ్రిల్స్ అన్నీ 4 లేయర్స్ని కూడా రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్ని ఎలాగ అటాచ్ చేసుకోవాలో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రిల్ని రెడీ చేసుకుని మీకు చూపిస్తానండి. కొద్దిగా టైం పడుతుందండి, కొద్దిగా టైం పట్టిన లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డ్రెస్ది. అలాగే నేను చూడండి ఇక్కడ ఫ్రిల్స్ని ఇలా సెట్ చేసి పెట్టానండి. ఫస్ట్ ఫ్రిల్, సెకండ్ ఫ్రిల్ అండ్ థర్డ్ ఫ్రిల్ని. ఫోర్త్ది ఇక్కడ ప్లేస్ సరిపోక నేను ఇక్కడ పెట్టలేదండి కింద, కాకపోతే నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో ఎలా అటాచ్ చేయాలో అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అటాచ్ చేసేటప్పుడు మాత్రం ప్లెయిన్ పార్ట్కి ప్లీట్స్ని మనం అటాచ్ చేసుకోవాలండి ఫ్లేర్కి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మీకు ఫ్రిల్ ఉంది, కింద ప్లెయిన్ ఫ్లేర్ అనేది ఉంది. సో ఫ్రిల్కి మనం ప్లెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కింద ఫ్లేర్కి పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా ఇది స్టిచ్ అవుతుందండి.
ఫ్రిల్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అంటే పూర్తిగా ఒకే చోట పూర్తిగా ఫ్రిల్ రాకుండా మీరు పూర్తిగా ఈక్వల్గా వచ్చేలాగా ఫ్రిల్ని అడ్జస్ట్ చేయాలి. అది కూడా మీకు మిషన్ పైన నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాగ అడ్జస్ట్ చేయాలనేది. సో ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి, చేసుకుని రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ చూడండి, నేను ఫస్ట్ ఫ్లేర్కి ఇలాగా కింద ఫ్లేర్ పార్ట్కి ఫ్రిల్ పార్ట్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చేసుకునేటప్పుడు ఇలాగ ఆపోజిట్లో మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని ఫస్ట్ మనం స్టిచ్చింగ్లో రఫ్ చేసుకోవాలి ఒకసారి స్ట్రాంగ్గా ఉండడానికి. చేసుకున్న తర్వాత ఫ్రిల్ని కొద్దిగా ఈక్వల్గా వచ్చేలాగా అంటే నీట్గా కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. థ్రెడ్ చాలా ఈజీగా మనకి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఫ్రిల్ని అడ్జస్ట్ చేయాలండి. పూర్తిగా ఫ్లేర్ పార్ట్కి కూడా ఈక్వల్గా ఫ్రిల్స్ వచ్చేలాగా మీరు అడ్జస్ట్ చేసి పూర్తిగా ఫ్లేర్ పార్ట్ని స్టిచ్ చేసుకుని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనం రెడీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 4 లేయర్ని ఇక్కడ నేను అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ని అటాచ్ చేసుకోవడానికి లైనింగ్ని కింద జాయింట్ కూడా నేను పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత లైనింగ్ వెస్ట్ని నేను ఇలా ఓపెన్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లేర్ ఏదైతే వెస్ట్ పార్ట్ ఉంది కదా అక్కడ ఆ పార్ట్ని కూడా నేను ఇలాగా వెస్ట్ దగ్గర ఇలాగా సెట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటున్నానండి. సో కొద్దిగా మనకి తగ్గితే కొద్దిగా ఫ్రిల్ని అడ్జస్ట్ చేసుకుని లైనింగ్ వెస్ట్కి ఈక్వల్గా ఫ్లేర్ వెస్ట్ని ఈక్వల్గా అడ్జస్ట్ చేయాలండి. సో చేసుకున్న తర్వాత పైన వెస్ట్ దగ్గర పూర్తిగా కుట్టు వేసేసుకోవాలండి. సో ఇక్కడ నేను వెస్ట్ దగ్గర రౌండ్గా కుట్టు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాడీ పార్ట్ని ఇలాగా పెట్టుకుని మనకి ఈక్వల్గా అంటే బాడీ పార్ట్ వెస్ట్కి ఈక్వల్గా ఫ్లేర్ పార్ట్ వెస్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఎక్కడైతే మనకి ఫ్లేర్ పార్ట్ వెస్ట్ బాడీ పార్ట్కి ఈక్వల్గా ఉందో అక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఇలాగ 4 పార్ట్స్ ఇలాగా ఈక్వల్గా పట్టుకోవాలండి. పట్టుకుని ఒక 5 ఇంచెస్ కింద వరకు మీరు పూర్తిగా 4 పార్ట్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత లైనింగ్ని సెపరేట్గా అంటే ఫ్లేర్ పార్ట్ని లోపలికి పెట్టేసి లైనింగ్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేర్ పార్ట్ని లోపల నుంచి స్టిచ్ చేసుకోవాలండి. అంటే ఫ్లేర్ పార్ట్ లైనింగ్ అండ్ ఫ్లేర్ పార్ట్ పైన ఫ్లేర్ పార్ట్ని సెపరేట్గా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ కొద్దిగా మార్జిన్ ఉందండి, మార్జిన్ మీరు ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా అడ్జస్ట్ చేయడానికి వెస్ట్ దగ్గర యూజ్ అవుతుంది అది. సో మార్జిన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. సో బాడీ పార్ట్ని ఇప్పుడు ఫ్లేర్ వెస్ట్కి ఇలాగ సైడ్ పార్ట్ దగ్గర నుంచి పూర్తిగా రౌండ్గా వెస్ట్కి స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. సో ఇలా రౌండ్గా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఇలాగా రెడీ అవుతుందండి. సో రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఒకసారి. వెస్ట్ దగ్గర అండ్ నెక్కి మీరు లేస్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నెక్కి ఆరెంజ్ కలర్ లేస్ యాడ్ చేసుకుంటానండి. అలాగే వెస్ట్ దగ్గర కూడా లేస్ని యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీకు డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి అది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడైనా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే కింద ఫ్లేర్కి అండి మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా మీరు ఇంటి దగ్గర చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. సో సింపుల్ సారీ రీయూస్తో కూడా మీరు చాలా బ్యూటిఫుల్ డ్రెస్ని ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా డిజైనర్ డ్రెస్సెస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వీడియోస్ని చూడండి, చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ నేను సారీ రీయూస్తో చెప్పాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.